bang. షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. మన షార్ట్ ఫిలిం మా డైరెక్టర్ సాబ్ ప్రొడ్యూసర్ సాబ్ ఏమంటారు అవన్న దండాలండి అంటున్నారు. ఇగో పెప్సీ ఏమంటారు యాపిల్ పిజ్జా కాదు ఎగ్జామ్ నాకు అలవాట్లేదు. ఇది యాపిల్ పిజ్జా పోసినాం. షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. లైట్లు చూసుకోరు. ఇగో 1 జరుగు లోపల 2 లైట్లు గిట్లు అన్ని సెట్ చేసినాం. మన అవన్న పొద్దు నుంచి రమ్మంటే కెమెరామెన్ దగ్గర కెమెరామెన్ ఏమో దోలాడుతున్న వచ్చేసి ఆయన ఏమో దోలాడుతుండొద్దు. అందరికీ తెలుసు రాకి మనం ఎప్పుడు ఒక ఫోన్ చేసినా వచ్చేస్తాడు. ఎందుకోసం కెమెరామెన్ తెలుసు. ప్రతాప్ సింగ్ గారు చాలా పెద్ద కింద వచ్చింది. అదే నువ్వు రేపు పొద్దున రాపోరా. అదే వద్దురా, మీ అన్నకు తెలుసు మళ్ళీ పేరులోనే అవుతుంది. ఇంట్లో మా అన్నకు చెప్పి ఒక ఫోన్ ఇవ్వమని చెప్తా. సరేరా, ఇష్టం ఏదో నా పేరు నా పేరే అనుకో. ఇట్లా మొత్తం పెడ తీస్తుంటే తర్వాత ఎట్లా కట్టాలి ఏం కాదు. అరే నా కాన్ ఉందిరా వదిలేసి ఇబ్బంది మాట్లాడుకొని అర్థం కాదు ముచ్చట. ఆమె పంగ నువ్వు ఇక్కడ కట్ చేసేసుకో. ఆమె కట్ చేసుకొని నువ్వు అటు మిగతా చూసి అవసరం లేరా వెళ్ళిపోతావు. ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతా. గాంధాకు పోగానే నువ్వు కట్ చేసుకో. మిగతా అటు సైడ్కి వెళ్ళి తీసుకో. షేక్ అవుతుందా? అది అది ఉంటే బరాబర్ ఉంటుండే. షేక్ ఉండే. సరే ఇప్పుడు ఇదైతే నెక్స్ట్ అల్పం అన్నాడు నిన్ను కంటెంట్ మంది ఏమన్నా నా షూట్ కి వచ్చా కూర్చొని కోర్లతో మాట్లాడుకుంటా కూర్చుంటుండు. అవన్నీ రవాణాకి యాక్సెసరీస్ అన్నెంకలు ఉండదా నువ్వు అట్లకెళ్ళి ఎంట్రీయా శివాల జర ఈ వీడియో ఫోన్ చేసినావు ఏమైంది ఏమైనా బరపడినా అమ్మే అంటే ఆయన ఆడేమంటాడు ఆల్రెడీ ఫోన్ చేసుకుంటారు ఇద్దరు మళ్ళీ షాండోలో చేసినావు అదే ఫోన్ చేసిండు కదా. అయ్యో ఆడు చెప్పడు చెప్పినా కదా నిన్ననే మొత్తం ఇచ్చి పడదేం కాదని చెప్పి ఫోటో తీసిన కెమెరా డైరెక్ట్ మన ప్లాన్ స్క్రిప్ట్ రాసింది గిఫ్ట్ రాసింది ఎవరో చూపిస్తలేవు మరి. ఏమొద్దు నా ఫోన్ ఏమైంది మాట్లాడుతున్నావు. నా చితకేసుకొచ్చి ఇక్కడికి వస్తా నేను కాలం మీదకి చితకా ఓయ్యా
డీటెయిల్స్ లో రికార్డ్ చేయరా నీకు ఏం పని చెప్తలేను. ఏమైంది ఈ బంద్ చేస్తున్నా. నన్ను అక్షనా కానీ అన్నా రావన్నా జర డైలాగులు చెప్పేసి ఆయనకి. ఒక్క ఎంట్రీ తీసుకుంటున్నావా? ఎంట్రీ బండి ఆవాలి బండి ఆపిది. ఏమైనా చెట్టు ఫోన్ చేసినావు రాత్రి? ఏమైందిరా కర్రే బంగారం? చెప్పురా బంగారం, లంబడి బంగారం. ఏమంటున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు రావాలని, మనం ఏం చేయలేము. ఇవి వచ్చేటోళ్ళు వచ్చారు బాయ్, ఇగో రాలే వాళ్ళ పనులు చూసుకొని రాలే. అమ్మా అదేం పండ పెడుతున్నాను దాన్ని, పండ పెడితే స్టార్ట్ అవుతుందా? యాక్షన్. చాలా తాను ఫోన్ చేసినావు. చేయండి సింగిల్ ట్యాక్ అమ్మా చూడు, సింగిల్ ట్యాక్ లో అయిపోయింది. సింగిల్ టేకు ఇట్లుండాలి, 10 టేకులు చేస్తుండు. ఖాళీ 5 నిమిషాల లొకేషన్ చేసి పాడేసుకుని మనం అనవసరం. అమ్మా ఎందుకని ఇంత టాలెంట్ నీకు? ఒకసారి మీరు ఇలా చూసుకోరి. సింగిల్ టేకా వంగాడి గుద్దు గీడవలప్పుగాడు. నువ్వు ఇంత సింగిల్ టేక్లు ఎందుకు కానిస్తున్నావు? చలో కానీ అన్నాడు. అదేమంటాడు, ఏం చేయడు నమస్తే రిలేటెడ్ గా నేను చేయలేపుకుంటే వస్తా ముంగడికి అడుగులు. దాని రిలేటెడ్ కనెక్ట్ అవుతాడు, చేయలేపుకుంటే ముంగడికి అడిగేసుకుంటూ వస్తా. వీని తర్వాత డైలాగ్ ఉంది కదా నాకు అయిపోయింది. ఏం చేయడు, రాత్రి రమ్మని ఫోన్ చేసినావు ఎందుకు? డైలాగ్ కొట్టినాక నేను కొడతా. ఎందుకు ఏమిటి కలేస్తాను? వీడిది మంచిగా ఉంది, మిగతా మేస్తూనే ఉంది. అన్నం తిన్నావా? కొంచెం పని పడ్డది తోడు చాండ్రి. ఏం వేసుకున్నావు? అవి ఏంటివి? అవి ఉంచినాయి ఇప్పుడు. అది చెప్పు, చాలా రోజుల తర్వాత వచ్చినాం. అక్షయ్ బాయ్ ఫోన్ చేసిన వచ్చినాం. ఇక హలో గైస్, రాత్రి రాయింది దిగలే అనుకుంటా. నీకు ఇంకా అవుతుంది. మంచి పట్టుకోలేదు తీసుకో, గట్టి కొంచెం అన్నీ తీసుకో. మళ్ళీ వేస్ట్ సరే చేసుకుంటా వస్తుందిగా. అలాగే వారు ఏం లేదు నాకు భయ, నువ్వు చేసుకుంటా ఏం లేదు నాకు భయ. నువ్వు సారీ అయితే నడుచుకోతా. ఇప్పుడు కాదురా రే, నువ్వు చేస్తూనే ఉంటా రే. స్టార్ట్ ఆర్కెల్ ఏం లేదంటే డైరెక్ట్ గడ్డి కాడికెళ్ళే ఉంది. ఓకే మంచి తీసుకురాదురా. ఎందుకు బిడ్డ గడ్డి లేనాటి వేస్తావు బిడ్డ? మనకున్నదే గడ్డి, మస్తు అనిపిస్తుంది ఇలా కదా. నా పేరు నాదే. మోటు పేరు నరసింహ వాడు బే. ఏం రాదు నిన్ను బరిగిరి కదా గుర్తా. అరే బీటీఎస్ లా వాళ్ళకి కూడా తెలియాలి పబ్లిక్ కి మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది. సరే సరే పోనీ కానీ వచ్చాయి డైరెక్టర్ సాబ్. కెమెరా రోలింగ్ యాక్షన్. ఏం చేయాలి? రాత్రి రమ్మని ఫోన్ చేసి ఏం సంగతి? ఏం లేదు నాకు పని పడ్డది.
కట్ సింగిల్ టేక్ ఇద్దరు మాట్లాడుకునేది ఆయన పెట్టుకుంటాడు ఏం లేదు నీటైకే ఇప్పుడు ఉంది మన నాదా మొత్తం అయిపోయినా ఎల్లుండి ఇప్పుడు మీ ఇద్దరం వాడుకుంటుంది డల్లుగా ఏం లేదు దాన్ని తీసేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు చెడు బాగానే ఉందిగా ఏమైంది దానికి పడకి అన్నాడు. నువ్వు అను తర్వాత ఈడేమంటాడు లేదు జరిగే మా వాడేమో చేస్తా అంటుండు. ఇక ఆయనకు కావాలంట పైసలు కావాలంట మరి ఏం చేయాలి వాళ్ళతోటి మొన్ననే హాస్పిటల్ ఖర్చు అయినాయి అవి అయినాయి ఏమో చేస్తా అంటుంది చేయంతి అన్నట్టు నేను కూడా చూస్తున్నాను. నా దగ్గర పైసలు లేవు ఇక సేటుకు కూడా పైసలు కట్టేది ఉంది మొన్న రవి సేటుకి. సరే అని చెప్పి తీసేద్దాం అనుకుంటే ఎంత ఇస్తావు చెప్పు అది మాట నీకు వచ్చిందంటే సరే అట్లా నానే అని చెప్పి నువ్వు దాన్ని ఎచ్చి ఇట్లా చూసినట్టు నేను చెప్పి చూసి ఏముందే ఒక 30,000 దాకా ఇస్తుంది అంతే నేను లక్ష పెట్టి కొనుక్కొచ్చిన 30 నేను ఇస్తాను కదా ఎంతకి ఇస్తావు మరి చెప్పండి నేను అంట డైరెక్ట్ నేను అనొద్దు కదా మరి ఎంత అంటాడు ఇస్తావు ఎంతకి ఇస్తావు ఏదాకా వస్తుంది ఈడ అంటాడు ఎంతకి ఇస్తావే మరి అని అంటాడు. నువ్వు అని ఏమో 30,000 వస్తే అట్లా నువ్వు అంటావు మీ 30,000 నేనే లక్ష పెట్టి తెచ్చిన కానీ అప్పుడే తెచ్చి లక్ష పెట్టి అదే అప్పే తెచ్చి నేను కట్ చేసి మొత్తం స్టోరీ గుర్తు ఇదే ఇప్పుడు ఇది పట్టుకొని ఏం లేదు. మా సన్నిగాడు చాలా కష్టపడుతుంది గైస్ మా కోసం అలా రిస్పెక్ట్ కానీ మస్తు కష్టపడుతుంది గైస్ మా కోసం నీళ్ళు థమ్స్అప్లు గిమ్సప్లు అన్ని ఇడే తెస్తుండు. అండ్ ఫుడ్ ఏమైంది ఫుడ్ అవుతుంది మా బబ్బు గారు వండుతున్నా అంటున్నావు ఈయన అన్నాడు. ఎప్పుడు వంతావా ఎప్పుడు వంతావు ఇంకా 2 అవుతుంది టైం ఎప్పుడు వండుతావు అన్నం ఎప్పుడు 2 అవుతుంది ఇంత మంది ఆకలికి బిర్యానీ వండుదాం బిర్యానీ వద్దు దాల్ రైస్ అయిపోయి నేను ఈ ప్లేస్ ఉంటా అక్షయ్ గారు ఈ ప్లేస్ ఉంటాడు నేను బర్రెలను అబ్జర్వ్ చేసి బర్రెలను అబ్జర్వ్ చేస్తా ఎంత పెట్టొచ్చు అన్న టాపిక్ నేను బర్రెలను అబ్జర్వ్ చేస్తాను. బాణానికి ఏమంటే అది మనకే అంటుంది వచ్చిండు రాత్రి వచ్చి పడినాడు చూసేద్దాం అనుకుంటున్నా ఎంత వస్తుంది చెప్పు రాదు నాయకు భయ అని చెప్పాను చెప్పేస్తారు. ఓకే కట్ట సైలెంట్ రే వాగకరా ఏం లేదు తీసేద్దామని కాదు ఫస్ట్ ఏమన్నాడు అన్న నువ్వు అట్లా వెనక జరగక నాయన అట్టే ఉండి మాట్లాడుతుండు తమ్ముడు ఇట్లా ఇట్లా అన్నాడు రమణ చెప్తున్నా తప్పకుండా నువ్వు కట్ చెప్పుకోరా యాక్షన్ ఏం లేదా దీన్ని తీసేద్దామని అనుకుంటున్నా ఏం చేద్దామంటావు నువ్వేమన్నప్పుడు ఎందుకు ఎందుకు ఏమైంది దీనికి ఏమైంది బాగానే ఉందిగా ఏమైందనా ఏమైంది చెట్టు ఏమైంది చెట్టు బాగానే ఉందిగా అయితే అను ఇప్పుడు ఏమైనా ఉంటుందిగా అంటాడు ఎందుకు ఏమైంది మొన్న ఉంటుందిగా మంచిగా ఉండే కదా బరపడు ఎందుకు అమ్ముతున్నావు అంటాడు. ఏం లేదు మావోడు నేను యూట్యూబ్ చేస్తా అంటుండు సాయపడతా ఏదో ఆడుతుండు నాకేమో తెలిసింది మొన్న 15 లక్షలు అయినాయి ఏం చేయాలి మరి నాకు దగ్గర ఏం లేవు నాకు కూడా డ్యూటీ లేదు ఏదో ఉండే బార్లు 2 ఇదే చూస్తున్నా కానీ మళ్ళీ ఏమైనా చేసుకుంటే నాకే